హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అవెంజర్స్ డూమ్స్డే మూవీ సంబంధించిన ఫోర్త్ ట్రైలర్ అయితే లీక్ అయింది. అండ్ ఈ లీక్ ట్రైలర్ గురించి ఈ వీడియోలో మనం అయితే బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మనం ప్రీవియస్ గా ఈ యొక్క థర్డ్ ట్రైలర్ అయితే వచ్చింది. అండ్ ఆ థర్డ్ ట్రైలర్ అనేది చాలా హైప్ ఎక్కిచ్చింది. ఎక్స్‌మెన్ యూనివర్స్ లోనే నాకు తెలిసి ఈ క్లిప్సే అంత బాగా ఉంది అనుకుంటే మూవీలో ఎలా ఉంటుందో అని ఎక్సైట్మెంట్ వచ్చింది. బట్ ఈ ట్రైలర్ అనేది మరీ బాలేదని చెప్పలేను కానీ ఇట్స్ రియలీ గుడ్. సో ఇక ఈ ట్రైలర్ గురించి బ్రేక్ డౌన్ చేసుకుంటే ముందుగా ఈ ట్రైలర్ లో మనకి నేమోర్, బ్లాక్ ప్యాంథర్ యాజ్ ఎ షూరీగా అయితే ఉండబోతుంది మనకి. అండ్ ఆల్సో ఎంబాకుతో పాటు ద ఫెంటాస్టిక్ ఫోర్ వన్ ఆఫ్ ద మెంబర్ అయిన థింగ్ కూడా ఉండబోతున్నాడు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే టీజర్ స్టార్టింగ్ లో మనకి ఒక ఎడారిని అయితే చూపిస్తారు. అండ్ ఆ ఎడారిలో మనం ఒక విమానం సంబంధించిన సౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటుంది. అండ్ సడన్ గా షూరి నడుచుకుంటూ ఆ ఎడారిలో వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో షూరి అలా మాట్లాడుతూ తన డ్రెస్ అనేది మనం క్లియర్లీ అబ్జర్వ్ చేయొచ్చు. ఆ షూట్ అనేది మన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో చాలా అడ్వాన్స్డ్ గా అయితే కనబడుతుంది. అండ్ షాట్ అనేది వేరే స్క్రీన్ కి వెళ్తూ మనకి తాలూకన్స్ ని చూపిస్తారు. వీళ్ళే నెమోర్ యొక్క ఆర్మీ అని చెప్పొచ్చు. అయితే వీళ్ళని చూపిస్తూ నెమోర్‌ని అయితే చూపిస్తారు ఒక చిన్నపాటి క్లిప్‌లో. దాన్ని క్లియర్‌లీ చూస్తే కామిక్ యాక్యురేట్ గా షూట్ అయితే కనబడుతుంది. అండ్ ప్రీవియస్ కాస్టింగ్స్ లో తన డ్రెస్ ని కూడా మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఉంది. అండ్ తన బ్యాక్గ్రౌండ్ లో మనం ఒక కింగ్డమ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ కింగ్డమ్ ని చూస్తే మరి మోస్ట్ ప్రాబబ్లీ ఎర్త్ మీద ఉన్నట్టుగా కనబడుతుంది. అండ్ కింగ్డమ్స్ అనేది నేమోర్ వాళ్ళు వాటర్ లో ఉండేవాళ్ళు. సో వాళ్ళకి భూమి మీద ఒక కింగ్డమ్ అనేది చూస్తే కొంచెం సస్పీషియస్ కనబడుతుంది. మేబీ అది వకాండియన్స్ వాళ్ళది అయి ఉండవచ్చు. ఆర్ లేక తాలూకన్సే భూమి మీద నిర్మించుకొని ఉండవచ్చు. సో నెక్స్ట్ షాట్ లో మనం మళ్ళీ షూరిని అయితే చూస్తాం. అండ్ షూరితో పాటు మన ఎంబాకుని అయితే చూస్తాం. అయితే ఎంబాకు డ్రెస్ అనేది మోస్ట్లీ చాలా వరకు చేంజ్ అయిపోద్ది. తన షూట్ చూస్తే కొంచెం షూరీ షూట్ లానే కనబడుతుంది. బట్ కొంచెం అడ్వాన్స్డ్ గా కనబడుతుంది. అండ్ దీన్ని బట్టి చూస్తే సూరి తన ఈ వార్ జరిగే సమయానికి కానీ ఆర్ లేక ఈ సీన్ జరిగే సమయానికి తను మోస్ట్ ప్రాబబ్లీ ఈ తన ఒక నాలెడ్జ్ తో తన అడ్వాన్స్ తో మంచి షూట్స్ నే వకాండియన్స్ వాళ్ళకి అందించి ఉండవచ్చు. సో నెక్స్ట్ షాట్ లో మనం వకాండియన్స్ ని చూస్తాం కదా, వాళ్ళతోనే థింగ్ వస్తాడు. అండ్ థింగ్ అండ్ ఎంబాకు ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఎంసీయూ హిస్టరీలో మాట్లాడుకుంటారు. అది కూడా లైవ్ యాక్షన్ లో. వాళ్ళిద్దరు కూడా మోస్ట్ ప్రాబ్లీ హలో హలో అని చెప్పుకున్న తర్వాత స్క్రీన్ అనేది షూరి వైపు వెళ్తుంది. షూరి తన సిగ్నేచర్ మూవ్ అయిన వకాండియన్ స్టైల్లో సెండ్ ఆఫ్ చెప్తున్నట్టుగా కనబడుతుంది. సో ఇది మోస్ట్ ప్రాబ్లీ నెమోర్ వాళ్ళకి అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. అండ్ నిజంగా మేబీ నెమోర్ వాళ్ళు ఈ యొక్క వకాండియన్స్ తో వెళ్తున్నారని నాకైతే అనిపిస్తుంది. బట్ నేమోర్ వెళ్తాడా లేదా అనేది నాకు డౌట్. ఎందుకంటే నేమోర్ అంత త్వరగా తన కింగ్డమ్ వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళడు. సో మేబీ ఎవరినైనా అక్కడ ఫిక్స్ చేసి తనైతే వెళ్తూ ఉండవచ్చు. అండ్ ఆల్సో మనం ఇక్కడ థింగ్ ని చూస్తాం కదా, మనం ఏదైతే అవెంజర్స్ ద న్యూ థండర్బోల్ట్స్ మూవీలో చూసామో ఆ మూవీ ఎండ్ క్రెడిట్ సీన్స్ లో ఈ యొక్క ఫెంటాస్టిక్ ఫోర్ S616 యూనివర్స్ కి అయితే వస్తారు కదా, అది మనం జస్ట్ చూసాము. బట్ ఇక్కడైతే మాత్రం ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టే. యా, ఈ ట్రీజన్ లో మాత్రం నాకు మోస్ట్ ప్రాబబ్లీ అంత హైప్ సీన్స్ లేకపోయినప్పటికీ ఏదో సెటప్ చేస్తారనేది పక్కా నాకు అర్థమైంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ 3 టీమ్స్ ని కూడా కనబడబోతున్నారు. లైక్ మన వకాండియన్స్ ని ఆర్ లేక మనం చూసుకున్నట్టయితే ఫెంటాస్టిక్ ఫోర్ ని అండ్ నేమోర్ యొక్క సైన్యాన్ని, ఈ ముగ్గురిని కూడా మనమైతే చూడబోతున్నాం. సో చూడాలి వీళ్ళని ఎలా కనెక్ట్ చేస్తారు పర్స్పెక్టివ్ లో అని నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మోర్ ఓవర్ ఎలా చూపిస్తారు అని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మావా.